ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలి అంటే ఎంతసేపటికి సహజంగా మనం ధన సంపాదన గురించి లేదా త్వరగా వివాహం అవ్వాలి, స్థిరాస్తి కావాలి, అలాగే లేదా సంతానం కలగటం లేట్ అవుతుంటే సంతానం కలగాలి అని, మన ధనం బయట ఆగిపోయింది తిరిగి రావాలి అని, వీటి గురించే పరిహారాలు చెప్తూ ఉంటాము. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది దానివల్ల. యథార్థంగా కుటుంబం సభ్యుల మధ్య సఖ్యత అనేటువంటిది ఉంటే, ప్రేమానురాగాలు పెరిగి ఉంటే యథార్థంగా చాలా హ్యాపీ లైఫ్, ఉన్నతమైన జీవితం అని అంటారు. ప్రశాంతమైన వాతావరణం అంటారు. కొంతమందిని గమనిస్తే డబ్బు పుష్కలంగా ఉంటుంది కానీ కుటుంబంలో ప్రశాంతత ఉండదు, అది లోపిస్తుంటుంది, చాలా బాధ అనిపిస్తుంది. అలా కాదు, మానసిక ప్రశాంతత కావాలి ఎవరికైనా. అలా అన్నప్పుడు మరి దంపతుల మధ్య సఖ్యత అనేది ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అని అంటే నానా, మనం చెబితే వినరు, చూసి నేర్చుకుంటారు. ఎప్పుడైనా ఏ విషయమైనా కావచ్చు. తల్లి తండ్రి సఖ్యతగా హ్యాపీ లైఫ్ ఉన్నారంటే పిల్లలు కూడా యథార్థంగా చక్కగా సపోర్ట్ గా ఉంటారు అన్ని విధాలుగా కూడా. అది మానసికంగా చాలా చాలా బలాన్ని ఇస్తుంది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా భార్యాభర్తలు సఖ్యత అనేది ఇంపార్టెంట్. అసలు కొద్దిమంది ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉంటారు. అలా పోట్లాడుకుంటుంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారు, వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది నాన్న. పిల్లలకి మనస్సు అనేటువంటిది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అలా డిస్టర్బ్ అవ్వకూడదు. చిన్న పరిహారం తెలియజేస్తా. మీరు దంపతుల్లో ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పూజా ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేస్తారు. ఒకళ్ళైతే కంపల్సరీ చేస్తారు, భార్యనో భర్తనో. కొంతమంది ఇళ్లలో మనం ఎంతసేపటికి లేడీస్ మాత్రమే చేస్తూ ఉంటారు, జెంట్స్ హడావుడికి వెళ్ళిపోతారు అనుకుంటాం. కానీ కొంతమంది ఇళ్లలో గమనిస్తే జెంట్స్ చాలా బాగా చేస్తుంటారు, పూజలు చాలా బాగా చేస్తారు, వాళ్ళే చెప్తుంటారు. సరే, ఎవరైనా సరే దంపతుల్లో ఎవరైనా సరే ఒకళ్ళు పూజ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది. ఓ చిన్న తేనె సీసా తెచ్చి పెట్టుకోండి. భార్య పూజా ప్రాసెస్ చక్కగా చేసుకునేట్టయితే భర్త సపోర్ట్ బాగుండాలి. ఈమెతో అంటే తను అనుకోవాలి, నాతో సఖ్యతగా ఉండాలి, ప్రేమానురాగాలు పెరగాలి. ఇలా అనుకొని భర్త పేరు రాసి ఆ తేనె సీసా లోపల పెట్టి ఉంచండి, మూత పెట్టేసేయండి. జస్ట్ అది అలా ఉట్టిగా ఉంటుంది, పూజా మందిరంలో ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వైబ్రేషన్స్ అనేది వాళ్ళకి కొంచెం పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్గా ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. లేదు భర్త తనే పూజ చేస్తున్నాడు, ఈవిడకి పూజ చేయటం అలవాటు లేదు అనుకుంటే భర్త అయినా సరే ఆ భార్య పేరు రాసి తేనె సీసాలో పెట్టి ఉంచండి. ఎవరైతే చేస్తుంటారో మరొకరి ఇది ఆ పేరు రాసి అందులో పెట్టండి చాలు. ఇద్దరి పేర్లు రాయక్కర్లేదు. మీరు ఆడవాళ్ళే చక్కగా పూజా ప్రాసెస్ చేస్తుంటే భర్త పేరు రాయచ్చు, భర్తే చేస్తుంటే భార్య పేరు రాయవచ్చు, తప్పేమీ లేదు. రెండు చేతులు కలిస్తేనే ఎప్పుడూ కూడా యథార్థంగా నాన్న. సఖ్యత అంటే అలాగే ఉండాలి, ఇద్దరు మనసులు కలవాలి. సో అండర్స్టాండింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని దంపతుల మధ్య సఖ్యత ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. అలా ఉంటే ఆ కుటుంబం ఉన్నతంగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతత అనేది ఉంటుంది. అది ఇంపార్టెంట్ నాన్న. ఎప్పుడు సఖ్యత కానీ మానసిక ప్రశాంతత కానీ పొందాలి అంటే గృహంలో 4-5 ఉన్నారంటే అందరూ కలిసి ఒక్కసారైనా భోజనం చేయండి. ఒక రోజులో మీకు ఎప్పుడు రాత్రిపూట అందరూ కూడా కలుస్తారు. ఉదయం పూట అందరూ పాపం హడావిడిగా వెళ్ళిపోయినా, లంచ్ టైం బాక్సులు తీసుకొని వెళ్ళినా, రాత్రిపూట అన్నా సరే కనీసం కూర్చొని భోజనం చేయండి అందరూ కలిసి. భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవద్దు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటా, భోజనం చేసేటప్పుడు ఏం మాట్లాడుకోవద్దు. ఏ పదార్థాలు వడ్డన చేసుకోవాలో ఆ పదార్థాలు వడ్డన చేసుకోండి, అంతే తప్ప ఏ టాపిక్ మాట్లాడద్దు. ప్రశాంతంగా భోజనం చేయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి నాన్న. కొద్దిమంది భోజనానికి కూర్చున్న తర్వాతనే ఎక్కడ లేని కబుర్లన్నీ వస్తాయి. మాట్లాడుకున్నా పోట్లాడుకున్నా ఆ టైంకి. అది అలా వద్దు, ఏమీ మాట్లాడద్దు నాన్న. ప్రశాంతంగా మీరు తృప్తిగా ఇష్టంగా తినండి. మళ్ళీ వాటికి వంకలు పెట్టడం అనేది కూడా ఉండద్దు. ఇది బాగాలేదు, అది బాగుంది, ఇది ఇలాగా చేసేది, దయచేసి అట్లా అన్నది. ఒకసారితో ఏం అవ్వలేదు. ఒకరోజు మళ్ళీ మంచిగా వంటకొచ్చు, ఓ రోజు కుదరచ్చు, ఓ రోజు కుదరకపోవచ్చు. అదో పెద్ద ఇష్యూ ఏం కాదు నాన్న. చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఉండాలి ఏవైనా సరే. అలాగనే ఉన్నారు అంటే మాత్రం దంపతుల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి.